ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1106 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సవేరి తల్లి ఉదయాన్నే లేచి దుప్పటి మడత వేస్తూ ఎంత సమయమని అలాగే కంగారు పడుతూ కూర్చుంటావు, లే అని అంటారు. ఇంతలో అక్కడికి జిప్రి చేరుకుని, సవేరి, నీవు ఇలా మౌనంగా ఉన్నంత మాత్రాన, కంగారు పడినంత మాత్రాన పరిస్థితులు మారిపోతాయా? లేదు కదా అనగా, వెంటనే అలా ఆమె తల్లి, నేను అదే చెప్తున్నాను జిప్రి, కానీ ఈ అమ్మాయి నిన్న రాత్రి నుంచి అసలు ఏమాత్రం మాట్లాడడం లేదు, కనీసం చెప్పిన మాట వేయడం కూడా లేదు అనగా, వెంటనే జిప్రి, చూడు, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నీకు లభించినందుకు రామచంద్ర ప్రభువు స్వయంగా నీతో అతను పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలని ఇలా నీకు అవకాశం ఇచ్చినట్టుకు నీవు సంతోషపడాల్సింది పోయి ఇలా దుఃఖిస్తూ కూర్చుంటావా అనగా, వెంటనే ఆమె, నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది. నేను ఎలా సంతోషంగా ఉండగలను చెప్పండి? అక్కడ పూజా కార్యక్రమం నేను ఏమాత్రం జరిపించలేను, కనీసం నేను సరిగా మాట్లాడలేను. అటువంటిది నేను రామరక్షా స్తోత్రాన్ని ఎలా చదవగలుగుతూ ఆ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతాను? అది అసంభవం కదా. అందుకే నేను కంగారు పడుతున్నాను. నా వల్ల సంభవించినది నేను అనవసరంగా కలగజేసుకొని స్వామివారికి ఆటంకం వచ్చేలాగా, ఇబ్బంది పెట్టేలాగా ఈ కార్యక్రమాన్ని జరిపించే కంటే నేను పక్కకు తొలగినట్టయితే స్వామివారి కార్యక్రమాన్ని ఎవరో ఒకరు మంచిగా జరిపిస్తారు కదా అని నేను అభిప్రాయపడుతున్నాను అని అలా కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు కులకర్ణి సర్కార్ బల్వంతజీ, ఆ అమ్మాయి అసలు ఈ కార్యక్రమం జరిపించలేదేమో అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ అమ్మాయి కనీసం చదువుకోలేదు. అటువంటి అమ్మాయికి ఈ అవకాశాన్ని ఇవ్వడం పూర్తిగా వృధా కదా. రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే పఠించగలుగుతారో వారికే అటువంటి అవకాశాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనగా, వెంటనే అలా బల్వంత్ గారు, అందుకే కదా నేను తేజస్వినిని ఆ యొక్క కార్యక్రమంలో ఆమె తరపున ఏమని దగ్గరుండి ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించే పని చేయమని చెప్పాను అనగా, పక్కనే ఉన్న మహేష్, కానీ మీరు ఎలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? అవకాశం ఆమెకి లభించింది కదా. రామచంద్ర ప్రభువు ఆమె యొక్క పేరుని తీపించారు అంటే కార్యక్రమం మొత్తం అలా ఆమె చేతుల మీదుగానే జరగాలన్నట్టుగా స్వామివారు అభిప్రాయపడుతున్నారు. మరి మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఆమె పేరు వచ్చినందుకు ఆమెకి సంతోషంగా ఉండి ఉంటుంది. ఆమెకి కూడా ఒక అవకాశం ఇస్తే ఆమె చాలా చాలా సంతోషపడుతుంది. అవునా? ఆమె తప్పకుండా చేయగలుగుతుందేమో అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, చేస్తే మనకేమీ అభ్యంతరం లేదు. మనం స్వామివారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం జరగాలని అభిప్రాయపడుతున్నాము కాబట్టే ఆమె బదులు తేజస్వినిని ఆ యొక్క రామరక్షా స్తోత్రం చదువుతూ కార్యక్రమం నిర్వహించమని అడుగుతున్నాం అంతే అని అంటారు. వైపు సవేరి కంగారు పడుతూ, జిప్రి అక్క, నన్ను మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, నాకు ఈ సమస్య చిన్నతనం నుంచి ఉంది. ఎవరితోనే నేను కంగారు పడకుండా మాట్లాడలేను, ప్రశాంతంగా నేను ఏది చెప్పలేను. అటువంటి నేను అక్కడ ఆ రోజు ఆ కార్యక్రమం అందరూ చూస్తూ ఉండగా రామరక్షా స్తోత్రం చదువుతూ నేను ఎలా చేయగలుగుతాను పూజా కార్యక్రమం? నేను ఖచ్చితంగా దానిలో విఫలమవుతాను. అక్కడ అందరి ముందు అవమానపడే కంటే ముందుగానే నా వల్ల కాదు అని నేను పక్కకు తొలగినట్టయితే ఈ అవకాశం మరొకరికి లభిస్తుంది కదా అని ఆమె కంగారుగా బాధపడుతూ ఏడుస్తూ చెబుతుంది. వెంటనే జిప్రి, అయినా నీవు ఎలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకసారి నీవు ప్రయత్నం చేస్తేనే కదా అసలు నీ వలన సంభవం అవుతుందో లేదో తెలిసేది అనగా, వెంటనే సవేరి అలా ఆమె అర్థమయ్యే విధంగా వివరించాలని ఒక దీపం కుంది తీసుకొని అందులో నీరు పోసి ఆ తర్వాత ఒత్తిని అందులో పెట్టి, అక్క ఇదిగో అని చెప్పి అలా ఇటు తిరగమని దాన్ని వెలిగించే ప్రయత్నం చేయబోతుంది. వెంటనే పక్కనే ఉన్న తల్లి, అసలు నీవు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు నీటితో ఈ యొక్క దీపం ఎలా వెలుగుతుందని నీవు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నావు అనగా, వెంటనే సవేరి, నేను అదే చెప్పాలనుకుంటున్నానమ్మా. నేను ఇదిగో ఈ దీపంని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నీటితో దీన్ని వెలిగించడం అనేది అసంభవం. అదేవిధంగా నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నేను రామరక్షా స్తోత్రం చదువుతూ పూజా కార్యక్రమంని నిర్వహించడం అనేది సంభవం కాదు. అదే నేను మీకు అర్థమయ్యేలాగా వివరించాలనుకుంటున్నాను అనగా, వెంటనే జిప్రి, చూడు, సాయి వలన సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. నీకు తెలుసా, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు సాయి ఒకసారి నూనెకి బదులుగా నీటితో దీపాలని వెలిగించారు. సాయి సర్వాంతర్యామి, సాయి ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలవారు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు దీపావళి రోజున నేను దీపం వెలిగించడానికి గంగాధర్ గారి దుకాణం దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు ఇచ్చి నూనె ఇవ్వమని అడిగితే
ఈరోజు లక్ష్మీ పూజ కార్యక్రమం నేను చేసుకుంటున్నాము. ఈ సమయంలో మీ బస్తీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నూనె ఇవ్వబోను అని చెప్పి చాలా ఆవేశంగా అతను మమ్మల్ని తిట్టాడు. ప్రతిరోజు మేము మీ దగ్గరే కదా అన్నిటినీ కొనుగోలు చేస్తున్నామన్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నన్ను అవమానించి పంపించారు. నేను ఏడుస్తూ ద్వారకామాయి వద్దకు వెళ్ళి సాయి దీపాలు వెలిగించే అవకాశం నాకు రాకుండా పోయింది అని అంటే సాయి వెంటనే అలా నీటితో దీపాలని వెలిగించారు. ఆ తర్వాత నుంచి కొన్ని సందర్భాలలో సాయి ఇప్పటికీ కూడాను నీటితో దీపాలని వెలిగిస్తూ ఉంటారు. కావాలంటే నీవు మరొకసారి ఎప్పుడైనా ద్వారకామాయి వద్దకి వెళ్ళు. అలాగే ఆ రోజున నాతో పాటు చాలామంది చూశారు. కాబట్టి సాయి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. సాయి ఆశీర్వాదం నీతో ఉన్నంత వరకు అసంభవం అనేది ఎప్పటికీ నీవు ఊహించవద్దు. అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది. శ్రద్ధ సబూరితో నీవు ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి. సాయి తప్పకుండా నీకు సహాయం చేసి తీరుతారు. ఇంతమంది గ్రామస్తుల్లో నీకే ఈ అవకాశం వచ్చింది అంటే తప్పకుండా నీవు అదృష్టవంతురాలివి. దీన్ని వృధాగా పోనివ్వవద్దు. ఇదే సరైన సమయం నీవు నిన్ను నిరూపించుకోవడానికి అని అలా ప్రోత్సహిస్తూ మాట్లాడుతుంది జిప్రీ. రేపు మహేష్ నాన్నగారు ఇప్పుడు ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది కాబట్టి ఆమెతోనే పూజ కార్యక్రమం జరిపించడం మంచిదని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే అలా తండ్రి చూడు ఆమెతో జరిపించాలని మాకు కూడా ఉంది. ఆమెకి అవకాశం ఇవ్వాలనే కదా మేము ఆమె పేరు కూడా అందులో వేసింది. కానీ ఆమె స్వామివారి రక్షాసూత్రాన్ని చదవలేకపోతే ఆ కార్యక్రమం అసంపూర్తిగా మిగిలిపోతుంది. అందుకే ఈ గ్రామస్తులు ఎవ్వరూ హర్ట్ కాకుండా వాళ్ళ ఎవ్వరికి మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ అందరూ సంతోషపడే విధంగా ఈ కార్యక్రమం జరగాలి అని నేను తేజస్వినిని ఆమె తరపున ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పి కోరుతున్నాను అనగా వెంటనే తేజస్వి హా మహేష్ ఇప్పుడు నిజంగానే ఆమె ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోతే అందరూ బాధపడతారు కదా, అందుకే నన్ను నియమించాలనుకుంటాను. నేను తప్పకుండా చక్కగా జరిపిస్తాను అని చెప్పి అలా ఆమె మాట్లాడుతుంది. మరోవైపు జిప్రీ నీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. నీవు వెంటనే రామరక్షా సూత్రాన్ని తప్పకుండా పఠనం చేసే పనిలో నిమగ్నమవ్వు. అంతా మంచి జరుగుతుంది అనగా వెంటనే ఆ అమ్మాయి నాకు అసలు చాలా భయం వేస్తుంది. నేను కనీసం ఎవరి ముందు మాట్లాడలేను. అటువంటిది ఆ రోజు అంతమంది ముందు నేను రామరక్షా సూత్రం చదవడం అలాగే కార్యక్రమం జరిపించడం అంటే అది ఖచ్చితంగా అసంభవమే. ఇది నా వల్ల కాని పని. నేను ఎలాగైనా సరే రేపు ఉదయాన్నే వెళ్ళి నా తరపున కాకుండా వేరే ఒకరికి అవకాశం ఇవ్వండి. నాకు ఈ అవకాశం వద్దు. నేను దీన్ని పూర్తిగా వదులుకోవాలనుకుంటున్నానని చెప్పేయాలనుకుంటున్నాను అని అలా చెప్పగా వెంటనే జిప్రీ సవేరి నేను చెప్పేది ఒకసారి విను అని అంటారు. వెంటనే ఆమె ఇక మీరు ఎవరు దీని గురించి చర్చించవద్దు నాతో, ఎందుకంటే నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు అసలు కాన్ఫిడెన్సే లేదు. అటువంటిది నేను అక్కడ ఏదైనా చేయరాని తప్పు చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఆ అవకాశాన్ని ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటున్నాను అని చెప్పి ఆమె బాధగా ఏడుస్తూ అలా రేపు ఉదయాన్నే నేను ఈ విషయం చెప్పేస్తాను అని అంటుంది. రేపు ద్వారకామాయి వద్ద సాయి అలా ఎండుటాకుల నుంచి పుల్లల్ని తయారు చేసి ఒక చీపురుగా మారుస్తారు. ఆ పక్క రోజు ఉదయాన్నే ఆ చీపురు సహాయంతో సాయి అలా చిమ్ముతూ ఉంటారు. ఇంతలో అటువైపు వెళ్తున్న చందు భీమ సాయి ఇప్పుడు మీరు ఈ ప్రదేశంలో ఏం చేస్తున్నారు అనగా సాయి నేను శుభ్రం చేస్తున్నాను అని అంటారు. వెంటనే భీమ సాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ చేయాల్సినంత అవసరం ఏముంది అని అడుగుతారు. సాయి చూడు రామచంద్ర ప్రభువు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. స్వామివారు ఇక్కడ శుభ్రపరచమని చెప్పారు. నేను అందుకే ఇలా చేస్తున్నాను. దీని ద్వారా ఒకరికి మేలు జరగబోతుంది అని అంటారు. సాయి యొక్క మాటలు అర్థం కాక వాళ్ళందరూ ఆలోచనలో ఉంటారు. ఇంతలో మరోవైపు అలా కేశవ్ నడుచుకుని వస్తూ ప్రతిరోజు ఉదయాన్నే మేము ద్వారకామాయికి వెళ్తూ ఉంటాము. అక్కడ సాయిని కలుస్తాము. కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు కూడా అలాగే వెళ్ళాను. జిప్రీ నాతో చెప్పింది సవేరి తన కార్యక్రమాన్ని నిర్వహించలేనని చెప్పి ఆ అవకాశాన్ని వేరే వారికి ఇవ్వాలని అభిప్రాయపడుతుందంట అనగా వెంటనే మహేష్ అవునా అదేమిటి మంచి అవకాశాన్ని ఆమె ఎందుకు ఇలా వదులుకోవాలనుకుంటుంది? అసలు ఆమె తనకి అవకాశం వచ్చినందుకు ఎగిరి గంతేయాల్సి ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సబబు అనగా వెంటనే కేశవ్ అవును మేము కూడా అదే చెప్పాము అని జిప్రీ నాతో చెప్పింది. ఆమెతో ఎంతమంది చెప్పినప్పటికీ కూడాను ఆమె నా వల్ల కాదు అని చెప్పి అలా భయపడుతూ ఉందంట అనగా వెంటనే అతను ఆమెకి భయం అలా ఉండడం వల్లే ఇలా చేసి ఉండొచ్చు. ఆమెలోని భయాన్ని కనుక తొలగించే ప్రయత్నం చేస్తే సంభవం అవ్వచ్చేమో. ఎవరో ఒకరు ఆమెకి ఏదో ఒకటి నేర్పొచ్చు కదా అని అలా మాట్లాడుకుంటూ అక్కడికి చేరుకుంటారు. సాయి అలా చిమ్మడం కనిపిస్తుంది.
వెంటనే కేశవ్, సాయి మీరు ఇంత ఉదయాన్నే ఎక్కడ చిమ్ముతున్నారేమిటి అనగా వెంటనే సాయి, చూడు కేశవ్, నేను ఈ ప్రాంతంలో శుభ్రపరచాలనుకుంటున్నాను. ఇప్పుడు రాబోతున్నది రామచంద్ర ప్రభువు యొక్క వివాహ కార్యక్రమం. రామనవమి రోజు అంతా చక్కగా అంగరంగ వైభవంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాల్సి ఉంటుంది కదా. కాబట్టి నేను ఈ యొక్క పని మొదలు పెడుతున్నాను. ఇదిగో ఇక్కడ రాళ్ళు రప్పలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజున అందరూ చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు కదా, వాళ్ళ ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అంటే నేను ఈ పని చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడే వీటన్నిటినీ నేను తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అని అంటారు. వెంటనే సాయి, మీరే చేయాల్సినంత అవసరం ఏముంది అనగా వెంటనే అలా సాయి, ప్రతి ఒక్కరూ వారికి తోచింది ఎవరో ఒకరు స్వామివారి కోసం సహాయం చేయడం మొదలు పెడితేనే కదా మార్పు అనేది మొదలయ్యేది. మన తరపున మనం చేయదగింది మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చేయదగింది ఇప్పుడు ఈ విధంగా ఇలా సహాయం చేశాను. మీరు కూడా స్వామివారికి ఏ విధంగా అయితే సహాయం చేయాలని అభిప్రాయపడుతున్నారో అలా ప్రయత్నం చేసే పనిలో నిమగ్నం అవ్వండి. తద్వారా మీరు కూడా మేలు పొందగలుగుతారు. ఏమంటావు మహేష్ అనగా వెంటనే మహేష్, అలాగా సాయి, మీరు చెప్పింది చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థమైంది అనగా వెంటనే సాయి, భగవంతుని ఆశీర్వాదంతో అంతా మంచే జరుగుతుంది. కార్యక్రమాన్ని మనం వెంటనే మొదలు పెట్టాల్సి ఉంటుంది అని అంటారు. ఇంతలో అతను, చూడండి బావగారు, నేను ఒక పని ఉంది, అది ముగించుకొని మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని అంటారు. వెంటనే కేశవ్, మీరు మొదట ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పట్నం వెళ్ళి మీరు జాబ్కి అప్లై చేయాలన్నారు కదా అనగా వెంటనే అతను, అవన్నీ నేను తర్వాత చేస్తాను, ఇప్పుడు అంతకంటే ముఖ్యమైనది నేను చేయాల్సిన పని ఒకటి ఉండిపోయింది అని చెప్పి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు. ఇంతలో కేశవ్, సాయి, ఇక నేను కూడా బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేపు మహేష్ పరిగెడుతూ సవేరి వద్దకు చేరుకుని, నేను విన్నాను నీవు రామరక్ష సూత్రాన్ని చదవలేక నీవు ఆ కార్యక్రమాన్ని నేను జరిపించలేనని నీవు వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనుకుంటున్నావంట, ఏమిటి విషయం అనగా వెంటనే ఆమె, నేను ఆ విషయమే చెప్పడానికి వెళ్తున్నాను అనగా వెంటనే మహేష్, నీవు అలా చేయడానికి వీల్లేదు. నీవు ఇప్పుడు భగవంతుని ఆశీర్వాదంతో ఈ అవకాశాన్ని పొందగలిగావు కాబట్టి దీన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకో. నీవు ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చెయ్యి అని అంటారు. వెంటనే ఆమె, నేను కనీసం ఒక మాట కూడా పూర్తిగా మాట్లాడలేను ఎవరితో తడబడకుండా, అటువంటిది రామరక్షా సూత్రాన్ని చదువుతూ పూజ కార్యక్రమం నిర్వహించడం అంటే అది నా వల్ల కాని పని అనగా వెంటనే మహేష్, నేను నీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను, తద్వారా నీవు నేర్చుకుని ఆ రోజు కార్యక్రమంలో పాల్గొను సవేరి, నేను నీకు తప్పకుండా చక్కగా నేర్పిస్తాను అనగా వెంటనే ఆమె, మీరా అని అంటుంది. ఇంతలో అతను, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నీవు కూడా నాకు మంచినీరు ఇచ్చి ఆ రోజు దాహం తీర్చావు కదా అనగా వెంటనే ఆమె, నేను కేవలం మీకు అందజేసింది నీరే అనగా ఇంతలో అతను, ఏదైనా నీవు సహాయం చేశావు, నేను తిరిగి నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నీవు కంగారు పడవలసిన అవసరం లేదు, నేను చక్కగా నీకు ఆ సూత్రాలన్నింటినీ వివరిస్తాను, నీవు వాటిని నేర్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి అని అంటారు. వెంటనే ఆమె, నాకు అసలు చాలా భయంగా ఆందోళనగా ఉంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటువైపు నుంచి సాయి అలా ఆమెను పిలుస్తారు. వెంటనే అలా ఆమె, ఏమిటి సాయి అని అడగ్గా ఇంతలో సాయి, ఇదిగో ఇప్పుడు ఈ కుండలో నీరు ఉన్నాయి, ఈ నీటిని అదిగో ఆ యొక్క కాలువలో పోసే ప్రయత్నం చెయ్యి అని అంటారు. ఆమె కొంత నీరు పోస్తుంది. వెంటనే ఆ నీరన్నీ ఆ గుంతలోనే ఉంటాయి. ఇంతలో సాయి, ఇప్పుడు నీవు నీటిని చాలా వేగంగా పోసే ప్రయత్నం చెయ్యి అని అంటారు. వెంటనే ఆమె అలాగే అని చెప్పి పోయగా అక్కడ ఉన్న అడ్డుకట్ట దాటుకొని ఆ నీరు అలా ప్రవహిస్తూ ముందుకు వెళ్తాయి. వెంటనే సాయి, దీని ద్వారా నీవు ఏం నేర్చుకున్నావు అనగా ఆమె, సాయి, మనం వేగం పెంచడం వలన ఇందులోంచి అడ్డుకట్ట తొలగిపోయి దీని ద్వారా నీరు అనేది ముందుకు వెళ్ళింది అనగా వెంటనే సాయి, దీన్ని బట్టి నీకు అర్థమయ్యవలసిన విషయం ఏమిటి అంటే ఈ యొక్క భూమి మీద ఏది శాశ్వతం కాదు, మనం అడ్డుని తొలగించే ప్రయత్నం చేస్తే అది కూడా తొలగిపోతుంది. అదేవిధంగా నీకు కూడా ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేసినట్టయితే అసంభవాలు సంభవమవుతాయి. మనం చేసే కష్టమే మనకి ఫలితంగా మారుతుంది. కాబట్టి నీవు ఏదైతే నేర్చుకోవాలని అభిప్రాయపడుతున్నావో
అది నేర్చుకో. మహేష్ నీకు ఇప్పుడు దాన్ని నేర్పిస్తానని చెబుతున్నారు కదా, నీవు ప్రయత్నం చెయ్యి. నీకు ఉన్న నాలెడ్జ్ని పెంచుకున్నట్టయితే నీకు అంతా మంచి జరుగుతుంది. రామరక్ష సూత్రాన్ని నీవు చక్కగా పఠనం చెయ్యి. తద్వారా నీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నీకు అంతా మేలు జరిగే రోజు వస్తుంది అని అంటారు. వెంటనే అలా మహేష్ సాయి కూడా చెప్పారు కదా, నీవు ఎక్కడ ఉంటావు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనగా మా అమ్మగారు ఉంటారు అని అనగా వెంటనే అతను అయితే సరే, నేను మీ ఇంటి దగ్గరనే నీకు ఆ రామరక్ష సూత్రాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాను, ఇక పదామా అని అంటారు. వెంటనే ఆ అమ్మాయి కంగారు పడిపోతూ, ఏమిటి మా ఇంటి వద్దన, లేదు లేదు అని చెప్పి అలా కంగారుగా వద్దు ఆగండి అని అలా పరిగెడుతూ వెళ్తారు. ఇప్పుడు బల్వంత్ కొంతమంది మనుషులను పిలిచి ఆ రోజు రామనవమి కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు వాటిల్లకుండా కార్యక్రమం చాలా సవ్యంగా సక్రమంగా జరగాల్సి ఉంటుంది, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయమని చెబుతారు. వాళ్ళంతా అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో అలా పక్కనే ఉన్న కేశవ్, ఇప్పుడు కార్యక్రమానికి కావాల్సినవి అన్నిటినీ ఎలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే అతను సమయానుసారం అన్నిటినీ మనం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్, చూడండి బల్వంత్జీ, మీరు ఇక కంగారు పడవలసిన అవసరం లేదు, ఇక దాదాపు మీ పని పూర్తయిపోయినట్టే. అది సరే, ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమంని మీరు జరిపిస్తున్నారు కదా, మరి దీనికి ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఎంత డబ్బుని పంపిస్తున్నారు అని అడగ్గా వెంటనే అతను మౌనంగా ఉంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్, ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలోని డబ్బు చేతికి అందుతుందనుకుంటాను అని అంటారు. వెంటనే అతను, ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఏ విధంగానూ డబ్బు పంపడం లేదు, కేవలం ఈ యొక్క కార్యక్రమాన్ని నేను కావాలని ఇక్కడ మొదట రావడంతో నేను నిర్వహించాలని అభిప్రాయపడుతున్నాను. దీనికి కొంత చందాలు వసూలు చేసి మనం గ్రామస్తులందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము. నేను నా వంతుగా 500 రూపాయలు నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనగా వెంటనే ఆ పక్కనే ఉన్న కేశవ్, నేను అంత మొత్తంలో డబ్బు ఇవ్వలేను, నా వంతుగా నేను 50 రూపాయలు ఇస్తాను అని అంటారు. ఇంతలో అలా బల్వంత్ గారు, మీరెంత ఇవ్వాలనుకుంటున్నారు కులకర్ణి సర్కార్జీ అని అడగ్గా వెంటనే ఇతను నా దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు నేను ప్రతి పండక్కి ఎలాగోలా చందాలు వసూలు చేసి నేను మిగిలిన వాటిని జోబులో వేసుకునే రకం, కానీ ఇప్పుడు నేను డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు నేను ఇతని దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే నా చేతి డబ్బులు ఇవ్వక తప్పదు. మరేం పర్వాలేదు, గ్రామస్తుల దగ్గర డబ్బు వసూలు చేసే పనిలో నేను నిమగ్నం అవుతాను, తద్వారా నేను కొంత డబ్బుని వెనకేసుకోవచ్చు అని అలా సంబరపడిపోతూ, ఇతని దగ్గర మంచి పేరు రావాలంటే మాత్రం అధిక మొత్తంలోనే ఇవ్వాల్సి ఉంటుంది అని నేను కూడా 500 రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇద్దామని నిర్ణయించుకున్నాను అని అంటారు. వెంటనే బల్వంత్, కేశవ్, ఇక నీవు ఈ బాధ్యతలు తీసుకో, ఎందుకంటే మీ నాన్నగారు కొంచెం వయసులో పెద్దవారు కాబట్టి అతను ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కువగా బాధ్యత వహిస్తే అతను నిరసించిపోతారు. కాబట్టి గ్రామస్తులు అందరి దగ్గర నుంచి చందాలు వసూలు చేసే బాధ్యత నీది. నీవు అందరి దగ్గర నుంచి ఎవరెవరు ఎంత ఇవ్వగలుగుతారో అంత తీసుకొని ప్రతి ఒక్క రూపాయి ఈ కార్యక్రమానికి మాత్రమే నీవు వినియోగించాల్సి ఉంటుంది అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్, అంతా అయిపోయింది, నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో చందాలు నా చేతి మీదుగా వసూలైతే నేను ఎంతో కొంత నా వెనక వేసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు అది కూడా అసంభవం అని అర్థమైపోయింది అని అంటారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి, నా వంతుగా నేను కూడా ఈ యొక్క కార్యక్రమానికి డబ్బు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అలా కేశవ్కి తన దగ్గర ఉన్న కొద్ది నాణాలని ఇస్తారు. వెంటనే కులకర్ణి సర్కార్, రామనవమికి నీవు ఇచ్చే ఈ యొక్క కొద్ది నాణాలు ఏం సరిపోతాయి, అవి అసలు దేనికి ఉపయోగపడవు అని అంటారు. వెంటనే అలా సాయి, చూడండి, కేవలం కొద్దిపాటి నీటి బిందువులతోనే ఒక సరస్సు, ఒక నది ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ చిన్ని నాణాలే కొంచెం కొంచెంగా పెరిగి అవి ఎక్కువ మొత్తంగా అవుతాయి, ఈ కార్యక్రమం పూర్తవుతుంది, ఏమంటారు బల్వంత్జీ అని అంటారు. అతను హా అని అంటారు, నిజమే మీరు చెప్పింది అని. వెంటనే సాయి, అవును, మీకు ఇచ్చిన శ్రీరాముని యొక్క విగ్రహం ఎక్కడ ఉంది బల్వంత్జీ అనగా వెంటనే అతను తడబడుతూ ఉంటారు. ఏం చెప్పాలో అర్థం కాక అలా ఆలోచనలో ఉండి కొంత సమయం తర్వాత నేను ఆ యొక్క విగ్రహాన్ని స్వామివారికి నేను చక్కగా అన్నిటినీ అలంకరించి నేను రామనవమి రోజున అందరి ముందు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి, అది నిజంగానే సురక్షితంగానే ఉందా అని అలా మాట్లాడుతూ అడుగుతారు.
వెంటనే అతను ఇతను నన్ను అనుమానిస్తూ అలుగుతున్నాడేమిటి, అసలు ఇతనికి ఏదైనా విషయం తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడేమిటి అని అలా బల్వంత్ ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు అలా ఆ అమ్మాయి కంగారు పడుతూ నీవు మా యొక్క బస్తీకి రావడానికి వీల్లేదు అని ఆమె భయపడుతుంది. వెంటనే అతను ఎందుకు నువ్వు ఇంతగా కంగారు పడుతున్నావు, నీవు అలా కంగారు పడవలసిన అవసరం లేదు. నేనేమి ఇలా తక్కువ జాతి వాళ్ళు ఎక్కువ జాతి వాళ్ళు బస్తీ వాళ్ళని ఆలోచించను. నేను అందరినీ సమానంగానే చూస్తాను. కాబట్టి నీవు నిరభ్యంతరంగా నా దగ్గర నేర్చుకోవచ్చు అని అంటారు. వెంటనే ఆమె లేదు 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 అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అతను చూడు ఎవరు ఏమనుకున్నా కానీ పర్వాలేదు, నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి మీ అమ్మగారి సమక్షంలోనే నేను నీకు ఆ యొక్క రామరక్ష స్తోత్రాన్ని నేర్పిస్తాను. ఇక నీవు కంగారు పడవద్దు, ఇంతటితో ఈ విషయాల్ని వదిలేసేయి, పద నేను నీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను, మొదట నీకు ధైర్యంగా నేర్చుకోవడానికి సిద్ధపడు అని అలా చెబుతారు. ఇంతలో ఈ ఇద్దరి మాటలు అలా సంతాపంతా విని వెంటనే ఈ సమాచారాన్ని సర్కార్ గారికి తెలియపరచాలి. అసలు మహేష్ ఈ విషయాన్ని ఎంత దూరం కొనసాగిస్తారో చూద్దాం పద అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.